సింహరాశి. పోగేసేది 11, పోయేది 2. సోపరనేది 7, తు అని ఊసేది 3. ఇప్పటిదాకా మీరు పిల్లలు ఎదురు తిరగడం చూసుంటారు, పనులు ఎదురు తిరగడం చూసుంటారు. కానీ మొదటిసారి గ్రహాలు ఎదురు తిరగడం అంటే ఏంటో చూస్తారు మాస్టరు. మీలాగే మీ దగ్గర ఉన్న డబ్బుకి కూడా కంగారు ఎక్కువ కనుక జేబులో ఎక్కువసేపు నిలబడలేరు. శని గారు అష్టమంలో త్రిష్ట వేయడంలో ఇంట్లో బుగుడు పిల్లల మధ్య చేటలు, చీపురు కట్టలు గాల్లోకి ఎగిరే అవకాశాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి సుమండి. అది చాలదన్నట్టుగా బయట వాళ్ళతో కూడా కూలిచ్చి మరీ కొట్టించుకునే సందర్భాలు సైతం స్పష్టంగా ఉన్నాయన్నమాట. కనుక ఎవరొచ్చి కెలికినా సరే ఇప్పుడు కాదు చిన్న అని నవ్వుతూ దండం పెట్టి ఒక్కో అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి తప్ప కండను బిగించి పైటుంగులకి దిగిపోకూడదు. ఎవరొచ్చి కెలికినా సరే ఇప్పుడు కాదు చిన్న అని నవ్వుతూ దండం పెట్టి ఒక్కో అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి తప్ప కండను బిగించి పైటుంగులకి దిగిపోకూడదు. మీరు పెన్సిల్తో వేసుకున్న టైం టేబుల్ని ఎప్పటికప్పుడు శనిగారు రబ్బర్తో చెరిపేస్తారు కాబట్టి అనుకున్న పనులన్నీ అయ్యేదాకా జేబులో జంతికలు నలుపుకుంటూ ఓపిగ్గా ఉండాలి తప్ప ఎవరి మీద నోరేసుకొని పడుకోకూడదు. అలాగే ఆరోగ్యం అటు ఇటు అవ్వకముందే జాగ్రత్త పడడం మంచిదండి. ప్రయాణాలప్పుడు కంగారు పడకుండా నింపాదిగా తోలడం మంచిది. ఇన్ని దరిద్రాలు మనం పడలేంరా స్వామి అనుకుంటే శనికి తైలాభిషేకం, సూర్యాష్టకం చేస్తే మరీ మంచిది. అసలు బొమ్మ ముందుంది ఆచార్యపుత్ర, రండి రండి అన్నట్టుంది ఈ సంవత్సరం మన వ్యవహారం.